ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నిలబెడుతుంటారు కానీ అందరూ ఒకటే కదా బయార్లు అంటాను. ఒకరు ఒక రకంగా చూస్తే ఎట్లా అవుతుంది? 10 గంటల పని పంపిస్తే బయార్ సరుకు వాడు నష్టపోతానని 10 రూపాయలకే కొంటాడు. నాకు 10K 5K అంటే 50 బయారో బాగుపడతాడు, ఈ అసోసియేషన్ బాగుపడతాడు. రైతే కదా నష్టపోయేది. బయారో కాయలు కొనాలంటే బండి పంపిస్తే కదా పొద్దుగాలుగా బయట కాయలు కొంటాడు. మాకే బాగుంటుంది, పొద్దుగాలు పోతాము. ఇప్పుడు పోలాడు తోటలో బిక్కోలా ఇది కాయలు అమ్మలేదంటే సగం మంది రైతులు తక్కువ పోయినాయని మధ్యలోనే మందులు తాగి చచ్చిపోతున్నారు. దీనికి సహకరించరు కానీ ట్రాఫిక్ ఆగిందంటే మొత్తం అంతా స్టేటస్ కళ్ళు వచ్చేటట్లుంది. ఇప్పుడు రైతు గురించి ఎవరు పట్టించుకోరు కదా. వీళ్ళన్నిటికీ ప్రతి ఒక్కరు బతకాలంటే రైతు కావాలా. కానీ ఈ నాయలు మాత్రం కోట్లు కుప్పేసుకొని ఈ బిల్డింగ్లు ఆగుంటారు. రైతు చూస్తాడు ఎండలకి వాళ్ళకి రాత్రి ఖాళీ ఏమన్నా అంటాయో, వర్షం పడుతుంది, బట్టలు కప్పాలి, ఎన్ని సార్లు ముబ్బన సభను పోతే పురుగా పుట్టి ఆడుంటాయో తెలియదు. భయంతో గుండెలన్నీ కొట్టుకుంటుంటాయి పక్క రైతుకి. ఇన్ని జరుగుతుంది. రైతులు ఎవడు పట్టించుకోడే. ప్రతి ఒక్కరిని ఈ అసోసియేషన్ ఫస్ట్ ఆపేయాలి. దాని గురించి అసోసియేషన్ ఇది ఉందనుకో, అసోసియేషన్ పెడితేనేమో అనంతపురం డిస్ట్రిక్ట్. నేను 4 ఎకరాలు టమాటో పెట్టినా, 4 ఎకరాలు పెట్టి 4 లక్షలు పెట్టుకున్నా. ఇక్కడికి వచ్చి 100 పీస్ అమ్మితే కూలీకి ఏమేయాలి, మందు షాప్కి ఏమేయాలి, బండి బాడికి ఏమేయాలి. వీళ్ళని అడిగితే కొనేవాళ్ళని మా బండి అక్కడ పట్టుకున్నారు, మేమేం చేయాలి? మాకు ఈ రేటుకి అయితే కలుగుతుంది, లేకపోతే లేదు. అందుకని మా బండి వాళ్ళ బండి కాయలు కొనుక్కొని బండి రాకుండా నాకు డ్యామేజ్ అవుతుంది. నేనేంటి నష్టపోవాలి నీతో నుంచి? నువ్వు నష్టపోతే ఏమనలే, నావన్నీ రికార్డ్స్ ఉన్నాయి, నువ్వు తెచ్చుకొని నీకు కొంటా. రేటు కొనుక్కపోతే నన్ను అడుగుని బయర్ చెప్తున్నాడు. అందుకోసం రైతులంతా కలిసి ఇప్పుడు రోడ్డుకి వచ్చినాం. అసోసియేషన్ ఫస్ట్ ముందునే పనిచేయాలి. రైతులు నష్టపోతున్నాం, అసోసియేషన్ వల్లే రైతు నష్టపోతున్నాడు. వచ్చి మేము మాట్లాడతామని మేము పొద్దున 6 గంటలకు వస్తే ఇప్పుడు 10:30 అయిందో 9:30 టైం తెలియదు. అప్పటి నుంచి ఇప్పుడు వచ్చి మేము మాట్లాడతాం మీ సమస్య అంటున్నారు. వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బంది అయిందనే ఇక్కడికి వచ్చింది. వాళ్ళ ఇబ్బంది అయినాడు మా ఇద్దరిని ఎవరు చూస్తారు? మా ఇబ్బందిని ఎవరు చూస్తారు? ఇబ్బంది రైతు నాదులు లేడు. రోడ్డుకి వారేసినాం కాయలన్నీ. అది ఎవరు నష్టం ఎవరు కట్టిస్తారు? గవర్నమెంట్ కట్టేది, అసోసియేషన్ కట్టేది, పోలీసు వాళ్ళు కట్టారు. రైతే నష్టపడాలి. లారీ అసోసియేషన్ ఉంది అనంతపురంలో. వాళ్ళు చాలా ఇబ్బంది చేస్తారు. లారీలు వస్తే ఆపేసేది, వాళ్ళు ఫైల్ పెట్టుకునేది, మన బండిలో లోడ్ చేయాలనేది. దాని తర్వాత లారీ ఎత్తుకుని పోయి ఆడ పార్కింగ్ లో ఉంది, 5 కిలోమీటర్స్ ఆడేసుకుంటారు. మేము సరిపోయి మళ్ళీ వాళ్ళ దగ్గర అడుక్కోవాలి, బండ్లు ఇడండా అని. సరే వీళ్ళు ఏం చెప్తారంటే ఇండియాలో కారణం చెప్తారు, మన బండిలో లోడ్ చేయాలి, వేరే ఊరి బండి లోడ్ చేయకూడదు అని. ఎందుకు? అనంతపురం ఏమైనా వేరే కంట్రీలో ఉందా? అందుకు కానీ ఒకటే ఉంది కదా. అసోసియేషన్ ఏం రేట్స్ ఉంది? ఫైల్ పెట్టుకుంటారు, లారీ పెట్టుకుని పోయి ఆడ దీంట్లో ఈ ఫైల్స్ ప్రూఫ్ సమేతము ఈ లారీ ఫైల్స్ ఇట్లా పెట్టుకుంటారు. ఇట్లా పెట్టుకుంటారు వాళ్ళు. అసోసియేషన్ కి డబ్బులు తీసుకుంటారు. మేము కట్ట రెడీ ఉంటాం, రైలు కట్టాము డబ్బులు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు మనకి. ఆ సమస్య ఏమంటే మన లారీ లాటింగ్ తప్పించుకుంటాము, వీళ్ళు మా లారీలు ఆపకూడదు. అందుకే ఈరోజు బయర్స్ అంతా మేము పర్చేస్ కి పోలేదు. దాని గురించి రైతులంతా వచ్చి ఇబ్బంది చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉంది. దానివల్ల రేట్లు తగ్గుతున్నాయి. ఇప్పుడు నేను ఎప్పుడు ఖరీదు చేయలేదు, రేట్ తగ్గిన రైతు లాస్ అవుతుంది. దీనికి పరిష్కారం కావాలంటే లారీ అసోసియేషన్ వాళ్ళు వ్యాపారస్తులు తొందర ఇవ్వకూడదు. వీళ్ళ అసోసియేషన్ ఇట్లా ఇబ్బంది చేస్తే రేపు నుంచి కూడా మేము ఈ ఖరీదుకి రాము. మేము వేరే తేడా కనుక్కుంటాము. ఇది వచ్చి రేటు ఆడుకోవాలి. వేరే మండలి 4 రూపాయలు టమాటా 200 రూపాయలు టమాటా కొనే ఎవరు లేరు. దాని కారణం ఎవరు? లారీ అసోసియేషన్. డబ్బులు ఇస్తారా? ఈ రోజు నా బండి మార్కెట్ పోలేదు, దానివల్ల లాస్ అయింది. ఎవరు ఇస్తారు? అసలు ఇస్తారా? వీళ్ళకి ఏం కారణము? మా ఇష్టము. మేము లారీ అడ్డీ తప్పించుకుంటాము, మేము లోడ్ చేసుకుంటాము, లారీ సరుకుంటాము, రైతు సరుకుంటాము, మండే టమాటా అమ్ముతారు. దానివల్ల రైతుకి 6 రూపాయలు చాలా పడతాం. టైమింగ్ బండి ఇటు టైమింగ్ అవుతాయి బండ్లు. చింతామణిలో టమాటా మార్కెట్ ఉంది, బాగేపల్లిలో ఉంది, వాటిని నడిచే టైమింగ్ అయ్యింది బండ్లు. వీటి నుంచి ఝాన్సీ, గ్వాలియర్, లలిత్పూర్ ఇదంతా ఫుల్ ఫాస్ట్ టైమింగ్ బండ్లు. ఎలాంటే రేపు నైట్ పోయి 7 గంటలకు మండీలు ఉండాలి. వీళ్ళు ఆ బండి ఇవ్వరు, వాళ్ళు పోతాడు, వాళ్ళకి వచ్చి ఇచ్చేయదు. దానివల్ల లారీలు వేసుకోవాలి మనకి. ఇప్పుడు చింతామణిలో క్రేన్లు ఉంటాయి, ఆట బండి క్రేన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ లారీ అసోసియేషన్ జీప్ ఉంది కదా, ఈ జీప్ ఉంటుంది ఇక్కడ. ఈ జీప్ వాళ్ళు నిలబెట్టి ఆ లారీకి మళ్ళీ పార్కింగ్ పంపిస్తారు. మనకి ఈ ప్రాబ్లం పోవాలంటే లారీ అసోసియేషన్ వాళ్ళు బయర్స్ కి ఏమి ఇబ్బంది ఇవ్వకూడదు. అనంతపురం జిల్లాలో టమోటా సుమారు 18,000 హెక్టార్ల పైగా సాగు అవుతున్న పరిస్థితి. జిల్లాలో పెద్ద ఎత్తున కక్కలపల్లి మార్కెట్ వద్ద ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లారీ యజమానులతో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అసోసియేషన్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు యజమానులు కానీ రైతులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని అధికారుల దృష్టి తీసుకుని అనేక సార్లు
పరిష్కారం చేయకుండా తాత్కాలికంగా చెప్పి విరమించుకున్న పరిస్థితి. దీనివల్ల ఈరోజు చాలా విసిగించిపోయి మద్దతు ధర రాకపోవడంతో రైతులు రోడ్డెక్కి ఈరోజు బెంగళూరు నుంచి హైదరాబాద్ హైవే రోడ్డెక్కి ఆందోళన చేసిన పరిస్థితి గంట పాటు. ఇప్పుడు పోలీసు అధికారులు వచ్చి తక్షణం మీ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటా డిఎస్పీతో చర్చలు జరుపుతాం. అసోసియేషన్ వాళ్ళు, రైతులు, అదేవిధంగా టమోటా యాజమానులతో చర్చలు జరిపి మీకు న్యాయం జరిగే పద్ధతులు చేస్తామన్నారు. నిజంగా బయటకు పోతే, ఎందుకంటే ఎక్స్పోర్ట్ పోతే ధర పలికేందుకు అవకాశం ఉంది. 20 లక్షల రూపాయలు రైతులు పెట్టుబడి పెట్టి సుమారు ఎకరాకి 50 రూపాయలు పెట్టి, కానీ ప్రభుత్వం మాత్రం చొరవ చూపేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం చొరవ చూపి తాత్కాలికంగా పరిష్కారం కాకుండా తక్షణ శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తక్షణం డిఎస్పీ గారు చర్చలు పిలిచారు. అక్కడ భరించకపోతే భవిష్యత్ కార్యాచరణ రైతులతో కలిసి పోరాడతాం. అవసరమైతే మరోసారి రోడ్డుకి ఆందోళన చేయడానికి కూడా సిద్ధమవుతాం. అట్లాంటి ఆందోళన పోకుండా రైతు సమస్యలు పరిష్కరించాలి. అట్లా మండీ యజమానులకు ఉన్నటువంటి సమస్య పరిష్కరించి ట్రాన్స్పోర్ట్ పోయే పద్ధతిలో బయట వ్యాపారస్తులు ఢిల్లీ, నాగపూర్, తమిళనాడు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వ్యాపారస్తులు స్వేచ్ఛగా వచ్చి రైతులకు మంచి ధర వచ్చే పద్ధతిలో ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతాం. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇప్పుడు గడ్డపాటు ఆందోళన చేస్తే భవిష్యత్తులో ఇక్కడే టమోటా బాక్సులు పెట్టుకుని టమోటా రోడ్లో పోసినా ఆందోళన చేద్దాం. రోడ్డు రైతులు ఎక్కువకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి తక్షణం జోక్యం తీసుకుని జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం.